ఇప్పుడు పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకుని మనము స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర ప్రసాదానికి రెడీ అయిపోయింది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రసాదం నిమ్మకాయ పులిహోరని ఈరోజు మన వీడియోలో చూసాం కదండి. మరి చేయడం కూడా చాలా ఈజీ. మరి అలాగే ఈ వినాయకునికి ఎక్కించిన తర్వాత దీనికి టేస్ట్ కూడా బాగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోరని ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయకునికి ప్రసాదంగా పెట్టే నిమ్మకాయ పులిహోరని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేనైతే 8 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలను అయితే తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయను కూడా కట్ చేసుకున్నాను. 2 రొబ్బల కరివేపాకుని ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా నేనైతే 2 కప్పులు రైస్ను కూడా కుక్కర్లో వండుకుని పక్కన పెట్టుకున్నానండి. అది కాస్త ఆవిరంతా పోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ పులిహోర కలుపుకోవడం రాని వాళ్ళు కూడా, కొత్తగా తయారు చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా అయితే కలుపుకుంటూ మనము ఇలా వేపించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవచ్చు, లేదంటే అన్నీ కూడా ఒకటేసారి వేసుకుని కూడా మనం వేపించుకోవచ్చు. నేనైతే అన్నీ ఒకటేసారి ఇలా వేసుకుని ఇలా అయితే కలుపుకుంటూ అన్నీ ఈక్వల్గా ఎగేటట్టు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము మరీ మాడిపోయేటట్టు కాకుండా మరీ పచ్చిగా కాకుండా మనము మీడియంగా దూరగా వేపించుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ ఇవి దూరగా వేపించడం వల్ల పులిహోరకి టేస్ట్ వస్తుంది. మరి ఏగకపోయినా కూడా టేస్ట్ రాదు. అలాగే పచ్చి వాసన వస్తాయి పోపులు అనేది. అలాగే ఎక్కువ వేపేసామనుకోండి పోపు దినుసులన్నీ మాడిపోయి పులిహోరలో మాడిపోయిన వాసన వస్తుంది. అందుకని చెప్పి మనము మీడియంగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము దీనికి రైస్ని ముందుగానే కుక్కర్లో వండుకొని కాస్త ఆవిరంతా పోయేటంత వరకు మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము పోపు పెట్టుకోవాలి. మరి వేడి మీద రైస్ని కలిపామనుకోండి పులిహోర అనేది మనకి మెత్తగా అవుతుంది రైస్ వేడిగా ఉన్నప్పుడు కలిపితే. అందుకని చెప్పి మనకి కాస్త చల్లారిన తర్వాత పులిహోర అనేది కలుపుకోవాలి. ముందుగానే మనం రైస్ వండి పక్కన పెట్టుకుంటే మనము పోపు దినుసులన్నీ రెడీ చేసుకునేటప్పటికి మనకి రైస్ అనేది చల్లగా అవుతుంది. ఇప్పుడు మనకి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకున్నాను. చూడండి, అలాగే ఒక 1/2 స్పూను పసుపు. అంటే మీకు మరీ ఎక్కువ పచ్చదనం కావాలనుకుంటే 1 స్పూన్ వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. నేనైతే 2 కప్పుల రైస్ని మాత్రమే తీసుకున్నాను కదా. మరి తక్కువ క్వాలిటీలో తీసుకున్నాను కాబట్టి మనకి పసుపు అనేది ఇలా వేయడం వల్ల, పోపు దినుసులు ఎగుతున్నప్పుడు వేయడం వల్ల మనకి పసుపు వాసన అనేది రాకుండా పులిహోర బాగుంటుంది. కొంచెంమంది కలిపేటప్పుడు వేస్తారు కదా, అలా వేస్తే కాస్త పసుపు వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఇలా పోపు దినుసుల్లో వేయడం వల్ల మనకి పోపు దినుసులతో పాటు కాస్త పసుపు కూడా వేగి వీటికి పట్టుకోవడమే కాదు, పోపులకి సాల్ట్, పసుపు అనేది ఈ పోపులకి పట్టడమే కాకుండా మనకి పసుపు వాసన అనేది రాదు. ఇప్పుడు మనము నిమ్మకాయని కూడా ఇలా ఇప్పుడు పోపులు వేగిపోయిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ స్టవ్ మీద గిన్నె ఉన్నప్పుడే, ఈ పోపులు వేడిగా ఉన్నప్పుడే మనము నిమ్మరసం అనేది ఇలా స్పూన్లోకి పిండేసుకోవాలి. ఇలా చూడండి, నేను పోపులు వేపే ఈ గరిటలోకి ఇలా పిండుకున్న తర్వాత ఇలా పక్కకి సైడ్కి ఇలా ఉంచుకుంటే మనకి సీడ్స్ అనేది, నిమ్మకాయ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అనేది దాంట్లోకి పడకుండా ఇలా తీసేసుకోవాలి. అలాగే ఏమైనా మనకి ఇందులో పోపుల్లో పడితే ఆ సీడ్స్ని కూడా మనము తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి పులిహోరలోని రైస్లో కలిసిపోయినాయి అనుకోండి, మనము తినేటప్పుడు పంట కింద పడి చేదుగా ఉంటాయి. అందుకని చెప్పి ఇలా నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, ఈ రైస్కి ఈ ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. మరి మీరు కాస్త పులుపు తినే వాళ్ళైతే ఇంకా
ఇంకాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే మనము కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడైతే నాకు సరిపోతుంది. ఇది నేను తీసుకున్న దానికి సరిపడా నేను 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకుని మనము స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర ప్రసాదానికి రెడీ అయిపోయింది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రసాదం నిమ్మకాయ పులిహోరని ఈరోజు మన వీడియోలో చూసాం కదండి. మరి చేయడం కూడా చాలా ఈజీ. మరి అలాగే ఈ వినాయకునికి ఎక్కించిన తర్వాత దీనికి టేస్ట్ కూడా బాగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోరని ఒకసారి ట్రై చేయండి.